హలో ఫ్రెండ్స్, సెప్టెంబర్ 17, 2024 మధ్యాహ్నం 3:30 నిమిషాలకు లెబనాన్ దేశం షాక్ అయింది. ఆ సమయంలో వచ్చిన ఒక్క మెసేజ్ వల్ల వేల పేజర్లు బ్లాస్ట్ అయిపోయాయి. 39 మంది చనిపోగా వేల మంది ఇంజూర్ అయ్యారు. లెబనాన్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ప్రపంచ న్యూస్ ఛానల్స్ మొత్తం టాప్ హెడ్లైన్స్ అయింది ఈ వార్త. అంతేకాదు, ఇది జరిగిన మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 18, 2024న హెజ్బుల్లా గ్రూప్స్ చేతిలో ఉన్న రేడియో సెట్స్ కూడా ఒక్కసారే పేలిపోయాయి. అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. హలో అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్లు, షేర్లు, కమెంట్లు ఈ ఛానల్ ఎదుగుదలకి చాలా సహాయపడతాయి. ఇక టాపిక్లోకి వెళ్దాం. సాధారణంగా పేజర్ డివైజ్లు ఒక వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. ఇందులో సిమ్ కార్డ్, మొబైల్ నెట్వర్క్ లాంటివి ఉండవు. రేడియో సిగ్నల్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ రిసీవ్ అవుతుంది. హెజ్బుల్లా గ్రూప్ మొదట్లో సెల్ ఫోన్ మీద డిపెండ్ అయ్యేవారు. కానీ వాళ్ళ అనుమానం ఏమిటంటే ఇజ్రాయెల్తో కొన్ని నెలల నుండి జరుగుతున్న యుద్ధం వల్ల వీళ్ళు సెల్ ఫోన్లను హ్యాక్ చేసి వాళ్ళ లొకేషన్లు ట్రాక్ చేస్తున్నారు అన్న నమ్మకంతో మొబైల్ ఫోన్స్ బ్యాన్ చేసి అన్నింటికంటే సెక్యూర్ డివైస్ అయిన పేజర్లను వాడాలని డిసైడ్ అయ్యారు. దీనివల్ల ఇజ్రాయెల్ ఏజెన్సీ మొసాద్కు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా సీక్రెట్గా ఒక అనౌన్స్మెంట్ గ్రూప్గా పేజర్లు వాడటం మొదలుపెట్టారు. ఈ గ్రూప్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఒకేసారి అందరికీ రిసీవ్ అయ్యేది. ఈ పేజర్ డివైజ్లు ఒక పేజర్ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఏదైనా మెసేజ్ పంపినప్పుడు మొదట అది నెట్వర్క్కి వెళ్ళి తర్వాత ఆ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్న పేజర్కి వెళ్తుంది. సిగ్నల్ పేజర్కి చేరుకున్నప్పుడు దానికి ఉన్న యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్తో సిగ్నల్ని చెక్ చేస్తుంది. సిగ్నల్ మ్యాచ్ అయితే ఆ పేజర్ మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. వార్తల ప్రకారం ఈ పేలుళ్లలో 3000 పేజర్లకు పైగా పేలిపోయాయి. ఇజ్రాయెల్ లెబనాన్ బోర్డర్లో ఉన్న సదరన్ లెబనాన్ ప్రాంతంలో ఉన్న పేజర్లు ఎక్కువగా పేలాయి. ఈ అటాక్లో కొన్ని వేల మంది హెజ్బుల్లా గ్రూప్ మెంబర్స్ గాయపడగా ఇరాన్ అంబాసిడర్ ముజ్తబా అమానీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. హెజ్బుల్లా గ్రూప్ చెప్పిన దాని ప్రకారం దీని వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ మొసాద్ హస్తం ఉంది అని అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఈ అటాక్ని తమే చేశాము అని కన్ఫర్మ్ కూడా చేశారు. అసలు ఈ పేజర్లు పేలడానికి కారణం ఏంటి? ఈ పేజర్లలో పేలే పదార్థం ఏముంది? అది ఎవరు పెట్టారు? పేలిపోయిన ఒక పేజర్ని గమనించినప్పుడు దాని మీద గోల్డ్ అపోలో అనే ఒక తైవాన్ కంపెనీ పేరు కనిపించింది. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఈ డివైజ్లు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు అని అన్నారు. వాళ్ళు బిఏసి కన్సల్టింగ్ అనే కంపెనీకి తమ బ్రాండ్ పేరు వాడుకునే పర్మిషన్ మాత్రం ఇచ్చారు. నిజానికి ఈ డివైజ్లు పేలే పరికరాలు మ్యానుఫ్యాక్చరింగ్ సమయంలోనే అమర్చారంటే ఈ ప్లానింగ్ ఎప్పటి నుండో జరుగుతున్నట్టే. హెజ్బుల్లా వాళ్ళు మొత్తం 5000 పేజర్లు ఆర్డర్ చేశారు. 2024 మొదట్లోనే లెబనాన్ చేరుకున్నాయి ఈ పేజర్లు. గోల్డ్ అపోలో కంపెనీ ఫౌండర్ సూచింగ్ కాంగ్ ఏమన్నాడంటే పేలిపోయిన పేజర్ల మ్యానుఫ్యాక్చరింగ్ తైవాన్లో జరగలేదు, బిఏసి కంపెనీ చేసింది అని చెప్పాడు. మొదట ఈ కంపెనీ లొకేషన్ చెప్పడానికి నిరాకరించాడు. కానీ మీడియా నుండి వచ్చిన ప్రెజర్ వల్ల ఇది హంగేరీ దేశ క్యాపిటల్ అయిన బుదాపెస్ట్లోని కంపెనీ అని చెప్పాడు. పేలిన పేజర్ల యొక్క మోడల్ నెంబర్ AR924. ఈ డివైజ్ల డిజైన్, ఫంక్షన్ ఇంకా సేల్ మొత్తం బిఏసి కంపెనీనే చేసింది. కేవలం పేరు, కోడ్లు మాత్రం అపోలో కంపెనీవి వాడారు. అపోలో కంపెనీ CEO ఇంకా ఏం చెప్పాడంటే ఈ బిఏసి కంపెనీతో తమకి 3 సంవత్సరాలుగా పార్ట్నర్షిప్ ఉందని, ఇది అవ్వడానికి హంగేరీ కంపెనీ అయినప్పటికీ ఈ కంపెనీకి డబ్బులు ఒక మిడిల్ ఈస్ట్ దేశం నుండి వస్తాయి అని అనుమానం వ్యక్తం చేశాడు. బిఏసి కంపెనీ వెబ్సైట్లో చూస్తే ఈ కంపెనీ టెలికమ్యూనికేషన్ ప్రోడక్ట్స్ డీల్ చేస్తారు అని ఉంది. ఈ వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ఈ కంపెనీ గత 10 సంవత్సరాలుగా ఈ బిజినెస్లో ఉన్నారు. హంగేరీలో ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ చెక్ చేసినప్పుడు తెలిసింది వాళ్ళు ఇచ్చిన ఆఫీస్ అడ్రస్ ఒక చిన్న ఇల్లు. ఆ ఇంటి బయట ఒక పేపర్ అతికించి ఉంది. ఆ పేపర్ మీద బిఏసితో పాటు ఇంకా వేరే కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అడిగితే ఈ కంపెనీ గురించి తమకు ఏమీ తెలియదని అన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఒక షెల్ కంపెనీ అని. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రికార్డ్స్లో 18 మిలియన్ హంగేరీ ఫోరెన్స్ లాభం వచ్చినట్లు డిక్లేర్ కూడా చేశారు. అంటే మన ఇండియన్ రూపీస్లో 38,80,000. లెబనాన్లో పేలుళ్లు జరుగుతున్న సమయంలో ఈ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది, కానీ కొద్ది సమయంలోనే ఎర్రర్ రావడం మొదలైంది. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం బిఏసి కంపెనీ CEO క్రిస్టినా పేరు ఉంది. ఈవిడ 2016 నుండి ఈ కంపెనీలో పనిచేస్తుంది. ఈ కంపెనీ ఓనర్ పేరు బర్షోని అరేషియా కోనో అని ఉంది. పేర్లను బట్టి వీరిద్దరూ భార్యాభర్తలై ఉండవచ్చు. ఇద్దరికీ చాలా ఫోన్స్ చేశారు కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. NBC న్యూస్ వాళ్ళు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం వాళ్ళు క్రిస్టినాతో మాట్లాడాం, అప్పుడు ఆవిడ మేము అపోలోతో వర్క్ చేస్తాం కానీ కమిషన్ ఏజెంట్లానే వర్క్ చేస్తాం అని చెప్పింది. దీన్ని బట్టి ఈ పేజర్ల మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేయరు. ఈ విషయం న్యూస్లో హల్చల్ చేస్తుండగా హంగేరీ గవర్నమెంట్ మధ్యలో ఇరుక్కుంది.
దానికే గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ బిఏసి అనే ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హంగేరీలో లేదు అని ఎక్స్లో ట్వీట్ చేశారు. బిఏసి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ పేజర్ల మ్యానుఫ్యాక్చరింగ్ సమయంలోనే ఏదో జరిగి ఉండొచ్చు అని చాలామంది అన్నారు. నిజానికి ఈ బిఏసి కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే సంబంధం ఉంటే ఈ కంపెనీ వెబ్సైట్ ఫస్టే క్లోజ్ చేసి ఉండేవాళ్ళు. లేకపోతే ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ఎక్కడికైనా పారిపోయేవారు. ఈ కంపెనీని కూడా వాడుకొని ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక ఈ పేజర్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సమయంలోనే 8 నుండి 10 గ్రాముల ఎక్స్ప్లోజివ్ దాచి అవి సరైన సమయంలో పేలటానికి ఒక ఎలక్ట్రానిక్ చిప్ని అమర్చి ఉంటారు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆ చిప్ వల్ల పేజర్కి వచ్చే మిగిలిన మెసేజ్ల వల్ల కాకుండా ఒక స్పెసిఫైడ్ కోడ్ నెంబర్ వచ్చినప్పుడు అది యాక్టివేట్ అయ్యి ఆ ఎక్స్ప్లోజివ్ డెటోనేట్ అయ్యి ఉండొచ్చు. అసలు క్వశ్చన్ ఏమిటంటే హెజ్బుల్లా వాడిన నెట్వర్క్ ఒక ప్రైవేట్ నెట్వర్క్. ఇందులో మెసేజ్లు కేవలం ఆ నెట్వర్క్ అడ్మిన్ కానీ ఆ డివైస్ నెట్వర్క్లో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే పంపగలరు. మరి అటువంటిది ఈ ప్రైవేట్ నెట్వర్క్లోకి ఆ ప్రత్యేకమైన కోడ్ ఎలా వచ్చింది? ఇది జరగాలంటే 3 దారులు మాత్రమే ఉన్నాయి. అయితే హెజ్బుల్లా గ్రూప్లో ఎవరైనా సీక్రెట్ మొసాద్ ఏజెంట్ ఉండాలి, లేక ప్రైవేట్ రేడియో ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ని కూడా హ్యాక్ చేయగల సత్తా మొసాద్ దగ్గర ఉండాలి. ఇక మూడవది ఆ పేజర్లలో మొబైల్ నెట్వర్క్స్ కనెక్షన్ పెట్టి ఎస్ఎంఎస్ని కానీ కాల్ని కానీ చేసి దానిని డెటోనేట్ చేసి ఉండాలి. ఇది మొత్తానికి ఆ పేజర్ల గురించి మనకు తెలిసిన విషయాలు. ఇక పేజర్లు పేలిన మరుసటి రోజు వాకీ టాకీస్ కూడా పేలాయి. ఆ సమయంలో పేలిన ఒక వాకీ టాకీ పిక్చర్లో కనిపించింది ఏంటంటే ఇవి ఐకామ్ కంపెనీ తయారు చేసింది. ఇది ఒక జపాన్ కంపెనీ. కానీ ఆ కంపెనీ ఈ మోడల్ VA2 అనే మోడల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం 2014లోనే ఆపేశాం అని చెప్పారు. హెజ్బుల్లా గ్రూప్ కూడా ఈ వాకీ టాకీస్ 5 నెలల ముందే కొన్నారు. ఇతర దేశాలలో ఇలాంటి ఆపరేషన్స్ చేయటంలో మొసాద్ చాలా ఫేమస్ అని లెబనాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నారు. కొన్ని నెలల ముందుగానే ప్లాన్ చేసి పేజర్ ఇంకా వాకీ టాకీస్లలో ఎక్స్ప్లోజివ్స్ అమర్చి కరెక్ట్ టైం చూసి వాటిని డెటోనేట్ చేశారు. ఈ సంఘటన కన్నా ముందే ఇజ్రాయెల్ మీద ఇలాంటి ఆపరేషన్స్ చేశారు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. 2010లో మొసాద్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని టార్గెట్ చేస్తూ స్టక్స్నెట్ అనే కంప్యూటర్ వామ్ని కూడా లాంచ్ చేశారు. ఇక 2007లో ఆపరేషన్ ఓర్చాట్ చేశారు. ఇది సిరియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని హ్యాక్ చేసి ఇజ్రాయెల్ జెట్స్ని డిటెక్ట్ చేయకుండా చేశారు. వీటన్నింటిలోనూ లెబనాన్లో జరిగిన పేజర్ అటాక్ అతి ప్రమాదకరమైందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ సంఘటన మొత్తం ప్రపంచాన్ని భయభ్రాంతులను చేసింది. ఈ పేలుళ్ళు పేజర్లు వాకీ టాకీస్తో జరిగినప్పుడు తమ మొబైల్స్తో కూడా జరగవచ్చు అనే భయం జనాల్లో ఇప్పటికీ ఉంది. మొసాద్ చేసిన ఇలాంటి అటాక్స్ గురించి మీకు తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్లో ఏ ఆపరేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఉన్నాయి, అవి కూడా చూడండి. లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.